ఇక ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం ఆందోళన రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద రైల్వే లైన్ సాధన కోసం సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రైల్వే నిరాహార దీక్షలకు మద్దతు పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు సాంఘికం ప్రకటిస్తున్నారు. నిరసనలో భాగంగా ఇవాళ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. సాధన సమితి జిల్లా కన్వీనర్ నారాయణ యాదవ్ నేతృత్వంలో సభ్యుల పట్టణంలో తిరుగుతూ తెరిచి ఉంచిన పాఠశాలను మూసివేయించారు. బంద్కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే లైన్ సాధించే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని, అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడబెట్టి ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నారాయణ యాదవ్ స్పష్టం చేశారు. ఈరోజు ఆదిలాబాదు పట్టణంలో విద్యా సంస్థలన్నింటినీ బంద్ చేసి వాలంటీర్లా బంద్ చేసి మాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే సంఘీభావంగా అన్నిటినీ కాలేజీలు బంద్ చేస్తున్నట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా కాలేజీలలో కూడా విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కానీ పీడిఎస్యు కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ విద్యార్థి నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. విద్యార్థి లేనటువంటి ఉద్యమం అనేది లేదు. కాబట్టే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే సాధన కమిటీలో విద్యార్థులను యువకులను భాగస్వామ్యం చేయడం కోసం ఇలా విద్యా సంస్థలన్నింటినీ కూడా కాలేజీ బీఎడ్ కాలేజీ కానీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫోన్లు చేసి స్వయంగా వాళ్ళే మేము బంద్ పెట్టుకుంటాం, మంచి ఆశయంతో నడుస్తున్న దానికి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ జిల్లా యొక్క మనగడ విద్యార్థి చదువు కొనసాగించాలంటే డిగ్రీ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద చదువులు లేవు. ఇక ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కనెక్టివిటీ ఇస్తే పెద్ద చదువులు ఉన్నత చదువులు మా ఎస్సీ ఎస్టీ ప్రజలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఎస్సీ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి విద్యార్థులు గుర్తించాలని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాము.